నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక. తొలి రోజు బద్వేలు, కడపలో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించిన ముఖ్యమంత్రి. జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పర్వదినం. తెల్లవారుజామున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. ముఖ్యమంత్రి ఏకపక్ష విధానాలపై నిరసన తెలిపేందుకు అఖిలపక్ష నేతల యత్నం. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో 3 రోజుల పర్యటన శనివారం తొలి రోజున వివిధ ప్రారంభోత్సవాలతో బిజీగా సాగింది. తాడేపల్లి నుంచి జిల్లాకు బయలుదేరిన సీఎం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో గోపవరం మండలంలో నిర్మించిన సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమకు చేరుకున్న సీఎం పరిశ్రమను ప్రారంభించి యాజమాన్యం, ఉద్యోగులతో మాట్లాడారు. ఆ తర్వాత రిమ్స్ హెలిప్యాడ్కు చేరుకుని అక్కడ నిర్మించిన సూపర్ స్పెషాలిటీ మానసిక వైద్యశాల, ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలకు సంబంధించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంకు చేరుకుని ఫ్లడ్ లైట్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఆధునీకరించిన భవన నిర్మాణాలను ప్రారంభించి నగరంలోని అంబేద్కర్, కోటిరెడ్డి, 7 రోడ్డు సర్కిళ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు చేరుకుని ఇడుపుల పాయరకు చేరుకుని రాత్రికి వైఎస్ఆర్ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రయ్య, రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, రాయలసీమ డీఐజీ సెంథిల్ కుమార్, కడప నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో పాటు ఇతర అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలలో ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రతి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని విశేషంగా అలంకరించి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. వైకుంఠ ద్వారం లేని ఆలయాలలో ప్రత్యేకంగా అలాంటి ద్వారం సెట్టింగ్ వేసి అందులో నుంచి భక్తులకు స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించారు. జిల్లాలోని ప్రముఖ వైష్ణవాలయం దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉదయం 5 గంటల నుంచి దర్శనానికి అనుమతించిన తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు వైకుంఠ ద్వారం వద్ద దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామి ఆలయం నుంచి పాతకడప రోడ్డులోని శివాలయం వరకు భక్తులు క్యూలో వేచి ఉండి మరీ దర్శనం చేసుకున్నారు. అలాగే కడప నగరం గడ్డి బజార్లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో అర్చకులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. జయనగర్ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, బీకేఎం వీధిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం, గాండ్ల వీధిలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయం, రవీంద్రనగర్లోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయం, హౌసింగ్ బోర్డు రామాలయం తదితర ఆలయాల్లో కూడా భక్తులు వైకుంఠ ద్వారం నుంచి దైవ దర్శనాన్ని చేసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కాంతా కళ్యాణ దినేంద్రర్తిరాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ మరియు ధనుర్మాస ఆధారం ముగించుకొని స్వామివారిని 5 గంటలకు ఉత్తర ద్వారం దగ్గరికి వేయించేపు చేసినాము. ఈ వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశిని విశిష్టదేవనగా క్షీరసాగర మదనంలో గరళాన్ని ఉద్భవించి మరియు పరమశివుడు సేవించిన రోజు, అలాగే మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించిన రోజు కూడా ఈరోజే. కావున ఎవరైతే ఈ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని సేవిస్తారో సమస్త పాపాలు పోయి సుఖం కలుగుతుంది ప్రతిదీ. కావున ఈరోజు ఉత్తర ద్వారం దగ్గరికి స్వామివారిని 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వేంచేపు చేస్తాము. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలను కోరుచున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని వేంపల్లి ఎంపీడీఓ దివిజ తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేంపల్లిలోని తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం జెడ్పీ బాలుర పాఠశాల నుంచి 3 కిలోమీటర్ల మారథాన్ యాత్రతో పాటు బాయ్స్ హై స్కూల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేంపల్లి ఎంపీడీఓ దివిజ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి ఆరోగ్యం, వ్యాయామం మొదలగు అంశాలపై అవగాహన పెంచడంతో పాటు క్రీడాకారులలోని క్రీడా సామర్థ్యం వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించే ఈ క్రీడా పోటీల్లో ఆసక్తి గల ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి ఈఓఆర్డి మల్లికార్జున్ రెడ్డి, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సచివాలయం కన్వీనర్లు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, హైస్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సర్వ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్న యేసు ప్రభు మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని క్రైస్తవ గురువులు పిలుపునిచ్చారు. కడప నగరం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద గల ప్రేమాలయ నిరాశ్రయుల ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ నగర కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాసులరెడ్డితో కలిసి అతిథులు క్రిస్మస్ కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా మత గురువులు మాట్లాడుతూ క్రీస్తు మానవాళిని రక్షించడం కోసం ఈ లోకంలో జన్మించారని, ఆయన జీవన విధానం మానవాళి మధ్య ప్రేమను పంచిందని అన్నారు. కుల మత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలని సూచించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. క్రిస్మస్ తాత వేషధారణలో అగస్టిన్, దేవదూత వస్త్రాలతో రోజా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నజీర్ అహ్మద్, ఏపీపీఎఫ్ జిల్లా అధ్యక్షులు మల్లెం విజయభాస్కర్, నగర అధ్యక్షుడు సుధీర్ కుమార్, పాస్టర్ మహేష్, డేవిడ్ రాజ్, బిషప్ శామ్యుల్ బాబు, బిషప్ దేవన్న తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అసోసియేషన్ కడప జిల్లా వారు, పాస్టర్స్ అసోసియేషన్ నగర కమిటీ వారు సంయుక్తంగా కలిపి ఈరోజు నిరాశ్రయుల మధ్య సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరపడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది, చాలామంది నిరాశ్రయులు ఇక్కడ ఉన్నారు. ఆ నిరాశ్రయులు ఏ మతం కానీ కులం కానీ సంబంధం లేని వారు అందరూ కలిసికట్టుగా ఈ నిరాశ్రయంలో ఉన్నారు. ఈ ఆశ్రయం కల్పించిన వారిని నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమం వారు చేస్తున్నారు. వీరి మధ్యలో సెమీ క్రిస్మస్ జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే నిరాశ్రయులు, అభాగ్యులు ఉన్నారు ఇక్కడ. వారి మధ్యలో మనము ఈ పండగ వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రోగ్రాం చేయడము, కేక్ కటింగ్ చేయడం అని చాలా అభినందనీయం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, దేవుని కుమారుడైన యేసు ప్రభువు, మీరు దేవుని కుమారు అంటారు, మేము ప్రవక్త అంటాము. యేసు ప్రభును మేము ఈసా అలైహిస్సలాం అని అంటాం. మనకు ఇస్లాంకు తర్వాత క్రిస్టియానిటీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఖురాన్కు బైబిల్కు దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందులో రెండింటి కలుపుకొని ఏ మతాన్ని అయినా కానీ ద్వేషించకూడదు, అన్ని మతాలు సమానమే భగవంతుని దృష్టిలో అని సందేశం ఇవ్వబడింది. మరి యేసు ప్రభువు అందరినీ ప్రేమించండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చాడు. ప్రేమించడం అనేది ముఖ్యం. ఆ ప్రేమలోనే భక్తిభావం ఉంటుంది, ఆ ప్రేమలోనే సహాయం ఉంటుంది, ఆ ప్రేమలోనే అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రేమించండి అని చెప్పి యేసు ప్రభు ఇచ్చిన ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, అందరూ ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటూ జీవితం గడపాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమంలో
పాల్గొనేటట్టు చేసిన ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ వారిని మరి ఒకసారి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జై హింద్. మీడియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు కడప పట్టణ నిరాశ్రుల వసతి గృహంలో మరి పేదల మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను ఇక్కడ నిర్వహించాము. జిల్లా అధ్యక్షులుగా మల్లెం విజయభాస్కర్ అనేటువంటి నేను హాజరవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షులైనటువంటి షేక్ నజీర్ అహ్మద్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను నిరాశ్రుల వసతి మధ్యలో జరుపుకోవడానికి కారణం ఏమనగా, యేసు ప్రభు మరి సకల మానవాళి కొరకు ఈ లోకానికి అవతారిగా వచ్చారని, ఆయన అందరినీ ప్రేమించేటువంటి గుణం కలిగిన వాడని, ఆయన ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు తన ప్రాణాన్ని బలియాగం చేయడానికి వచ్చాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథముల లేఖనములో తెలియజేయబడింది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మంచి శుభవర్తమానాన్ని తెలియజేయడానికి మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఈరోజు నిరాశ్రులు కూడా మరి ఎంతో వారు ప్రతి ఇంటిలో కూడా మరి క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. మరి ఈ నిరాశ్రుల వసతులు ఉన్నటువంటి ఈ పేదవాళ్ళు ఎక్కువ ఎవరు కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక మరి దేవుని యొక్క ఆదరణ దీవెన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో వీరికి ఉండాలని, ఆ భగవంతుని దయ, ఆ ప్రభు యొక్క దయ దీవెనలు వీరికి ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రులకు అందరికీ కూడా ఆ ప్రభువు యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు చక్కటి మరి సందేశం ద్వారా మేమందరం కూడా వారికి ధైర్యాన్ని అభయాన్ని ఇస్తూ మరి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యమును, మంచి జీవిత అనుభవాన్ని, మంచి శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును దేవుడు వారికి అందించలాగన మరి ఈ యొక్క వివాహులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మేము అభినందిస్తున్నాం. వారు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం చేసినందుకు పూర్తిగా వారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అందుకే సందర్భంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో నగర కమిటీలో ఉన్నటువంటి మరి దైవజనులు, బిషప్లు, మరి మహిళా ఉమెన్ కమిటీ వారు అందరూ పాల్గొన్నాం. మరి సంతోషంగా క్రీస్తు యొక్క జననం గురించి మేము తెలియజేయడం జరిగింది. అందరికీ సెమీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. నా పేరు మల్లెం విజయభాస్కర్, కడప జిల్లా అధ్యక్షుని. దివంగత ప్రధాని పివి నరసింహారావు దేశానికి అందించిన సేవలు ప్రశంసనీయమని ఏపీసీసీఎం మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్లి పట్టణంలో గల తన కార్యాలయంలో తులసిరెడ్డి దివంగత పివి నరసింహారావు 19వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. తొలుత ఆయన పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ పివి నరసింహారావు స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప పరిపాలన దక్షుడన్నారు. అలాగే బహుభాషా కోవిదుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలలో భారతదేశ ఘనతను తెలిసేలా పాలన కొనసాగినట్లు చెప్పారు. ఆయన హయాంలో అమలు చేసిన సంస్కరణలు దేశానికి దిక్సూచిగా పనిచేశాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు పనితీరు అందరి పన్నాలను పొందిందన్నారు. ముఖ్యంగా ఆయన అమలు చేసిన భూ సంస్కరణలు విమర్శకుల ప్రశంసలు సైతం పొందాయన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన ఆర్థిక మాంత్రికుడు పివి నరసింహారావును ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. స్వర్గీయ పివి నరసింహారావు గారి 19వ వర్ధంతి. పివి నరసింహారావు గారు స్వాతంత్ర సమర యోధుడు, గొప్ప పరిపాలనా దక్షుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా వివిధ రూపాల్లో ఆయన ఈ రాష్ట్రానికి, దేశానికి సేవ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు చేశాడు. భారత ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. 6 సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు. కాబట్టి ఇటువంటి మహనీయుని జీవిత చరిత్ర ద్వారా స్ఫూర్తిని పొంది ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం, రాష్ట్రం కోసం, దేశ సేవ కోసం పునరంకితం కావాలని ఆయన వర్ధంతి రోజైనటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష విధానాలను తీవ్రంగా నిరసిస్తున్నట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా కడపకు విచ్చేసిన సందర్భంగా ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న అఖిలపక్ష నేతలను హరిత హోటల్ వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరుతున్న శంకుస్థాపనలతో కాలాన్ని గడుపుతున్నారని ఆరోపించారు. అలాగే కడప నగర అభివృద్ధి పేరుతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన తీరును మార్చుకుని ప్రజాభిష్టం మేరకు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలతో పాటు రైతు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పుడు పర్యటనలో చూసినా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతికి, జయంతికి, క్రిస్మస్ వేడుకలకు రావడం, శిలాఫలకాల మీద శిలాఫలకాలు వేయడం తప్ప ఇవాళ ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. పోనీ ఉక్కు ఫ్యాక్టరీ ఊసు లేదు, నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు లేవు, కడప బెంగళూరు రైల్వే మార్గానికి నిధులు లేవు, అదేవిధంగా ప్రొద్దుటూరు పాల కేంద్రం, చెండూరు చక్కెర ఫ్యాక్టరీ ఇత్యాది సమస్యలు, బుక్కవంక బ్యూటిఫికేషన్, కడప నగర సుందరీకరణ ఇవాళ సమస్యలు పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి. కడప మహిళా డైరీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే హౌస్ లాంటి టిట్కో ఇల్లు, జగనన్న కాలనీలు ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ ప్రజలకు అంకితం చేసినటువంటి దాఖలాలు లేవు. రావడం పోవడం తప్ప కడప జిల్లా అభివృద్ధి ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదు. కరువు మండలాలుగా ప్రకటిస్తే 103 మండలాలలో కడపలో ఒక్క మండలం కూడా చోటు దక్కినటువంటి దాఖలాలు లేవు. నిత్యం కరువులు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి కడప జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో జగన్ సర్కార్ పూర్తిగా ఘోరంగా విఫలమం కావడాన్ని ఇవాళ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. నీ పర్యటనల వల్ల కడప జిల్లా ప్రజలకు కానీ లేకపోతే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి నీ యొక్క రాకను నిరసిస్తూ గర్హిస్తూ ఉన్నాం. అభివృద్ధి చెందాలి, ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే పూర్తి చేయాలి. అదే విధంగా కడపలో రైతులు కరువుతో అల్లాడుతున్నారు. కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఏదైతే ఈ దినం కొన్ని వార్డులలో, కొన్ని డివిజన్లలో ఏదైతే చేస్తున్నాడో దాన్ని అడ్డుకోవడానికి అఖిల పక్షం తరఫున మేము పోతున్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ అది కాదు. ఈ దినం ఎంతో మంది ప్రజలు అల్లాడుతున్నారు, రోడ్లు లేక, అదే విధంగా నీళ్లు లేక. అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఏదో కొన్ని కూడళ్లలో చేసి డెవలప్ చేశామని చూపించుకోవడానికంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కడప జిల్లాను సమగ్ర అభివృద్ధి చేయాలి, అదేవిధంగా కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలోని వేంపల్లెలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు వజ్రకవచ గోవిందుని అలంకారంలో భక్తులను కటాక్షించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీధర్, చైర్మన్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు హరి ప్రవీణ్ నేతృత్వంలో ఉదయాన్నే 4 గంటలకు స్వామివారికి కైంకర్యాలు, నక్షత్ర హారతులు, విశేష పూజలను నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారాలకు పూజ చేసి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శన భాగ్యం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం లభిస్తుందని భావించిన భక్తులు స్వామివారి దర్శనార్థం వేల సంఖ్యలో పోటెత్తారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు గడ్డం బాలాజీ, పుల్లగూరు అరవింద్, శ్రీను, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేంపల్లె పట్టణంలో శ్రీ వాసవి మాత గ్రామోత్సవం అశేష భక్తజనుల సమక్షంలో కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా వేంపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాయవరం సురేంద్ర మాట్లాడుతూ పట్టణంలో వెలిసిన వైశ్యకుల దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం ద్వారా గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణులు దర్శనమిచ్చినట్లు తెలిపారు. భక్తులకు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించామన్నారు. ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో పంచహారతులు, మహామంగళహారతి, మంత్రపుష్పం తదితర విశేష పూజలు నిర్వహించారు.
వాసవిమాత ప్రాకారోత్సవం అనంతరం వేంపల్లె పట్టణ పురవీధుల్లో మేళతాళాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం మహిళా మండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక. తొలి రోజు బద్వేలు, కడపలో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించిన ముఖ్యమంత్రి. జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పర్వదినం. తెల్లవారుజామున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. ముఖ్యమంత్రి ఏకపక్ష విధానాలపై నిరసన తెలిపేందుకు అఖిలపక్ష నేతల యత్నం. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.